నేను 7 మంత్ ప్రెగ్నెంట్ పాప అప్పుడు హ్మ్. కడుపులో ఉంది. కూర్చున్నా అలా ఫోనొస్తది 29 డేస్ అయింది హ్మ్. అప్పటికి. హ్మ్. ఫోనొస్తదని ఇలాగే కూర్చున్నా. మా పెద్ద పాప పక్కన పెట్టుకొని, మా అమ్మకి గాని చెప్తానని మీ అల్లుడొస్తారు ఇలాగా యాడ్ నుంచి ఫోన్ చేస్తారు. చెప్పిన తర్వాత సరేలే అని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది. వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్‌కి. ఇలాగ మీ ఆయన పాకిస్తాన్‌కి దొరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోను చేశారు? అది గుజరాత్‌కి గుజరాత్ సంబంధించి. నుంచి. మా ఓకే. ఊరు ఆ! నుంచి వలసెళ్లారు ఓకే. కదా! ఆ! అక్కడి నుంచో ఒక బోట్ జెట్టీకొచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోటది. ఆ! కళ్ళారా చూసారు ఆ బోటులో ఆ! ఉన్నోళ్ళు. ఆ! మీ ఆయనకి పాకిస్తాన్‌లో పట్టుకొని ఎళ్ళిపోయారు అని చూసినోళ్ళు నాకొచ్చి ఫోన్ చేసి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత అవునన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు. హ్మ్. అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకనమాట. అవును. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్‌కి మనకి యుద్ధాలు ఏదో వినేవారం. అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. అలాంటిది పాకిస్తాన్‌కి దొరికిపోవడం ఏంటి? ఏం చేస్తారు? ఏమో చంపేస్తారేమో